ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా వెళ్ళారు. అన్నమయ్య జిల్లా నుంచి రాష్ట్రంలో 3,92,000 గృహాలను లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ఈ 3,92,000 గృహాలు కూడా ఈ 16 నెలల కాలంలో నిర్మించామని బహిరంగంగా ఒక పచ్చి అబద్ధాన్ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కొంతమంది లబ్ధిదారులతో కూడా ఆయన మాట్లాడారు. అయితే మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ 16 నెలలు 17 నెలల్లో ఎప్పుడు నిర్మించారు ఈ 3,92,000 గృహాలు అనేది అర్థం కావటం లేదు. ఈయన అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో 1 సెంటు భూమి కూడా పేద ప్రజల ఇళ్ల స్థలాలకు కేటాయించలేదు. 1 ఇల్లు కూడా నిర్మాణానికి శాంక్షన్ చేయలేదు. ఇది రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఈ 3,92,000 ఇళ్ళు కూడా 2022లోనో 2021లోనో ప్రారంభమై 23-24లోనే కంప్లీట్ అయిపోయినాయి. లబ్ధిదారులు ఆల్రెడీ ఇప్పటికే గృహప్రవేశాలు చేసి అందులో నివాసం ఉంటున్నారు. వాళ్ళు నివాసం 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటున్న భూముల్ని ఇళ్లను గృహప్రవేశాలు ఏంటి ఇప్పుడు? ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో కదా కంప్లీట్ అయింది. ఈ ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ గృహాల నిర్మాణం అంతా పూర్తి చేసింది. చాలా వరకు దాదాపుగా అన్ని గృహాలు 3,92,000 గృహాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలోనే కంప్లీట్ అయినాయి. వాళ్ళు లబ్ధిదారులు ఆల్రెడీ ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటున్న వాళ్ళకి మళ్ళీ గృహప్రవేశాలు ఏంటనేది అర్థం కాదు. ఇది కేవలం తన ప్రచారం కోసం ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పుకోవడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. వెబ్సైట్లోకి వెళ్తే గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే లబ్ధిదారుడి పేరు, ఆ లబ్ధిదారుడికి ఇల్లు మంజూరైన తేదీ, ఇంటి నిర్మాణం పూర్తయిన తేదీ, ఈ మధ్యలో 3 దఫాలుగా బిల్లులు విడుదల చేసిన తేదీలు, ఒక్కొక్క దఫా ఎంత అమౌంట్ విడుదల చేశారు, ఇట్లాంటి వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి. అంతా ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రజలకు యాక్సెసిబిలిటీ ఉంటే కూడా ప్రజలకు తెలిస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి అబద్ధం ఎట్లా మాట్లాడారు అనేది అర్థం కావడం లేదు. అఫ్కోర్స్ అబద్ధాలు చెప్పడం, తడువుకోకుండా చెప్పడం, తడబడకుండా అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడికి అలవాటు మొదటి నుంచి. ఆయన రాజకీయ జీవితం మొదటి నుంచి కూడా అబద్ధాల మీదే నిర్మించుకున్నారు. అబద్ధాలు ప్రచారం చేయటం, ఎదుటి వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడం, తను పనులు అబద్ధాలు చెప్పడం, ఎదుటి వాళ్ళు చేసిన పనులు కూడా తన ఖాతాలో వేసుకోవడం. నిన్నో మొన్నో ఆయన చెప్తున్నారు హైదరాబాదులో ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ అందరినీ కూడా కోటీశ్వరులు చేసింది తనేనని, ప్రపంచ వజ్రాల మార్కెట్ అన్నిటిని కూడా హైదరాబాద్కి ఓల్డ్ సిటీకి తరలించడం ద్వారా తను ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ అందరినీ కూడా కోటీశ్వరులు చేశాని, అలాగే హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రపంచానికి పరిచయం చేశానని చెప్పుకున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీకి నీకు ఏం సంబంధం? ఓ ముఖ్యమంత్రికి హైదరాబాద్ బిర్యానీకి ఏం సంబంధం? ప్రజలకు నచ్చింది, అది హైదరాబాద్ బిర్యానీ ఎప్పటి నుంచో ఉంది. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, వాళ్ళు తింటారు. దాన్ని కూడా ఈయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా చంద్రబాబు నాయుడు ఎవరు చేసిన పని అయినా సరే, హైదరాబాదులో ఎయిర్పోర్ట్ కానీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించింది, హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించింది, అయినా కానీ ఆయన దాన్ని తన ఖాతాలోనే వేసుకుంటారు. ఇది చాలా దారుణంగా జరుగుతుంది అనుకోండి. ఇట్లాంటివి ప్రజలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన 1995 సంవత్సరం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ పరిస్థితులు కావు ఇవి. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ప్రజల చేతుల్లోకి వచ్చేసింది. స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. స్మార్ట్ ఫోన్లో చూస్తున్నారు, కావాల్సింది ఏదో వెతుక్కొని చూడగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు మొత్తం నేనే చేశాను అనే అబద్ధాలు చెప్పుకొని ఈయన ఏమి క్రెడిట్ సాధిద్దాం అనుకుంటున్నాడో అయితే మనకు అర్థం కావడం లేదు. అయితే ఈ గృహప్రవేశాల విషయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఇళ్లల్లో ఉండే కుటుంబాల వాళ్ళే నవ్వుకున్నారు.
మేము 3 ఏళ్ళుగా ఈ ఇంట్లోనే ఉంటున్నాం. 3 ఏళ్ల క్రితం పూర్తయింది, 2 ఏళ్ల క్రితం పూర్తయింది. ఈ ఇంట్లో 2 ఏళ్లుగా మేము ఉంటున్నాము. కానీ ఇప్పుడు అధికారులు వచ్చేసి గృహప్రవేశాలు అంటూ మా ఇల్లు డెకరేట్ చేసి మా చేత చంద్రబాబు గారితో మాట్లాడించారని నవ్వుకుంటున్నారు. అంటే ఒక 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ఒక వ్యక్తి ఇలా ప్రజల చేతుల ముంగిట నవ్వుల పాలు కావడం మంచిది కాదు. ఆయనకు కూడా ఇట్లాంటి అబద్ధాలు అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే తెచ్చాను, అన్నీ నా వల్లే జరిగినాయి అని చెప్పుకోవడం ఇప్పటికైనా ఆయన మానుకుంటే ఆయనకే మంచిది.